హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. సో ఇందులో ఏంటంటే యాక్చువల్గా మనం ముందుగానే డిస్కస్ చేసాం. ఇది సింగిల్ పార్ట్గా చేసుంటే బాగుండేది. కాకపోతే కొంచెం డీటెయిల్స్ అనేవి డెప్త్గా మీ అందరికీ చూపించడానికని ఇలాగా ఇన్ని పార్ట్ల వరకు వచ్చింది. అండ్ బై మిస్టేక్ లాస్ట్ టైం ఏంటంటే కొన్ని పార్ట్స్ అనేవి ఇందులో మిస్ అయ్యాయి ఈ వీడియోలో. అయినా సరే మీకు మిగతావి అన్నీ మీ ముందుకు తేవాలని చిన్న ప్రయత్నం చేశాను. అలాగే ఇప్పటిదాకా మీరు చూసిన పార్ట్స్ అన్నిటికీ కూడా కొంచెం కష్టమైన షేడింగ్స్ అనేవి ఉంటాయి. కానీ ఈ పార్ట్లో ఏంటంటే మీకు ఎక్కువగా ఈ షాడోస్ అలాగే మీకు డ్రెస్ ఫోల్డింగ్స్ కూడా ఉంటాయి. సో అందరూ ఈజీగా చూడడానికి బాగుంటుందని కొంచెం వీడియో సైజ్ అనేది తగ్గించాను. అండ్ అలాగే ఈ ఈ వీడియోలో ఎక్కువగా క్లాత్ డిజైనింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేశాను. సో అలాగే ఇక్కడ ఈ ఫోటోకి రియలిస్టిక్ లుక్ రావడానికి కూడా కారణం డ్రెస్ డిజైనింగే. సో ఈ వీడియో మొత్తాన్ని తప్పకుండా చూడండి. మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి కమిషన్ వర్క్స్ కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రాయింగ్ విషయానికి వద్దాం. సో ఇందులో మనకి అలాగే హ్యాండ్కి ఉన్న డ్రెస్ కూడా మీరు చూడొచ్చు. సో వీటి డీటెయిలింగ్స్కి ఏంటంటే మనం రెగ్యులర్గా చెప్పుకున్నట్టే నార్మల్ పెన్సిల్తో డ్రాయింగ్ చేయడానికి అయితే అవ్వదు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మీకు రావాలి అంటే చాలా షార్ప్ పెన్సిల్స్ అనేవి యూజ్ చేయాలి. సో పెన్సిల్స్ అయిపోతాయి అనుకుంటే మాత్రం ఇలాంటి డ్రాయింగ్స్ అనేవి ఆపేస్తేనే మంచిది. ఎందుకంటే మనకి షార్ప్ ఎడ్జెస్ అనేవి లేకపోతే మైన్యూట్ డీటెయిలింగ్స్ అనేవి మ్యాక్సిమం రావు. కాబట్టి ఇలాగ షార్ప్ చేసుకునే పెన్సిల్తోనే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటే ఇలాగ షాడోస్ కూడా ఈజీగా తెప్పించవచ్చు అన్నమాట. సో అలాగే మనం చాలామంది డ్రాయింగ్ రానప్పుడు ఏంటంటే అక్కడ ఏదో ఒక బొమ్మ గీసేద్దామని చూస్తాం. అఫ్కోర్స్ నేను కూడా అలాగా స్టార్టింగ్ చేశాను. కానీ మనకి మెథడ్స్ అండ్ ఈజీ వే ఆఫ్ డ్రాయింగ్ అనేది తెలిసాక ఎంత కష్టమైన డ్రాయింగ్ అయినా సరే మనం సింపుల్గా వేయడానికే ట్రై చేయాలి. ఇక్కడ రిఫరెన్స్ పిక్లో ఎలాగుందో అందులో ఉండే సోల్ అనేది పోకూడదు అన్నమాట. అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ స్టైల్లో మీరు డ్రాయింగ్ వేస్తూ ఉండాలి. అలాగే అక్కడ రిఫరెన్స్ పిక్లో ఎలాగుందో అది కూడా మనం అక్కడ పేపర్ మీద తేవాలి. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మంచి పెన్సిల్స్ అనేవి వాడడం, అలాగే మంచి జిఎస్ఎం ఉన్న పేపర్స్ అనేవి వాడాలి. సో స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి డ్రాయింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు ఈ జిఎస్ఎం గురించి వీటి గురించి. సో నెమ్మదిగా డ్రాయింగ్స్ అనేవి వేసే కొద్దీ మీరే వాటిని తెలుసుకుంటారు. సో ఒకసారి తెలుసుకున్నాక మీ డ్రాయింగ్స్కి ఏ పేపర్ అయితే బెస్ట్ అని మీకు అనిపిస్తుందో సో అదే పేపర్ని మీరు వాడాలి. సో దానివల్ల ఏంటంటే మీ స్టైల్ ఆఫ్ డ్రాయింగ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ అలాగే మీకు ఏ డ్రాయింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఒక ఐడియా వస్తుంది. మీరు ఎప్పుడు ప్రతి డ్రాయింగ్కి ఒక్కొక్క మెటీరియల్ వాడడం వల్ల ఏంటంటే మీరు అనుకున్న అవుట్పుట్ అనేది రాదు. సో నేను ఎప్పటి నుంచో ఈ బ్రష్ ప్రో 200 జిఎస్ఎం ఆర్ట్ సర్ఫేస్ పేపర్ మీద నేను డ్రాయింగ్స్ వేస్తున్నాను. అది మైన్యూట్ డీటెయిలింగ్స్ డ్రాయింగ్స్ అయినా సరే లేదంటే పోర్ట్రైట్ టైప్ డ్రాయింగ్స్ అయినా సరే. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైనా ఒక్కోసారి డ్రాయింగ్ ఫెయిల్ అవ్వచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ పెన్సిల్స్ అనేవి మనం కంగారులో షార్ప్ చేయకపోవడం, అలాగే మంచి కాన్సన్ట్రేషన్ అనేది లేనప్పుడు మన డ్రాయింగ్ స్టార్ట్ చేయడం. సో అలాంటివి మనం చేయకుండా ఉంటేనే చాలా బెటర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ షర్ట్ ఫోల్డింగ్స్ని మనం తేవడం చాలా కష్టం. కానీ వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఈజీగా
ఈ ఫోల్డింగ్స్ని ఎలాగైనా తెచ్చుకోవచ్చు. సో మ్యాక్సిమం నేను డ్రాయింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నాకు నా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు. లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. సో ఈ పర్టిక్యులర్ ఫోటో ఏంటి అంటే నాకు డ్రాయింగ్ వేయడానికి ఆల్మోస్ట్ 2 మంత్స్ పట్టింది. ఎందుకంటే వీడియో తీయడం, దాన్ని ఎడిట్ చేయడానికి. సో ఈ ప్రాసెస్లో చాలా వరకు వీడియో అనేది మధ్యలో కొంచెం డిలీట్ అవ్వడం జరిగింది. అయినా సరే మీకు మళ్ళీ అది మొత్తం రిట్రీవ్ చేసి మీ ముందుకు తేవడం జరిగింది. సో తప్పకుండా ఈ వీడియో మొత్తాన్ని చూడండి. మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా డెప్త్గా ఉన్న డ్రాయింగ్ డీటెయిల్స్ ఎలాగా అనేది నేర్చుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను మీకు చెప్తాను. సో అలాగే మీ కమిషన్ వర్క్స్ అనేవి కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. సో అందులోకి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఎందుకంటే ఇది నార్మల్గా నేను వీడియోస్ తీయడం తక్కువ, అలాగే రీల్స్ కూడా చాలా తక్కువగా చేస్తాను. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది మనకి డ్రాయింగ్ మీద చాలా ఇంపార్టెంట్. సో నా వరకు అయితే ఇంపార్టెంట్ అనుకున్న రీల్స్ అన్నీ తప్పకుండా నేను చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి క్రియేటర్కి కూడా సపోర్ట్ అనేది చాలా అవసరం. సో ఇలాంటి వీడియోస్ మీరు చూడడం వల్ల ఏంటంటే మీరు నెమ్మదిగా వర్క్ కూడా నేర్చుకుంటారు. నేను కూడా స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ ఇలా డ్రాయింగ్ వీడియోస్ అన్నీ చూడడం వల్ల నా డ్రాయింగ్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ వీటి పార్ట్ 1, 2, 3 కూడా మీరు చూడాలి. సో అలాగే మా ఛానల్ని చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.